సిద్దిపేటలో కొంతమంది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ తెలిపారు. కొంతమంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపి ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. సిద్దిపేటలో కొంతమంది పోలీసుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోనున్నట్లు చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే చిన్నకోడూరు మండలం గంగాపూర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తపై తల్లిని చంపిన కేసు నమోదు చేసి 3rd డిగ్రీ ప్రయోగించడం ఏంటని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. తప్పు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, కానీ పోలీసులు కొట్టడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులను సస్పెండ్ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. ఆస్తి 2022లో అయితే ఇప్పుడు ఆస్తి కోసం ఎట్లా చంపుతాడు? వాళ్ళకి ఆల్రెడీ ఆస్తులకు సంబంధించి వాళ్ళ తండ్రి పైనే వాళ్ళ తల్లి కేసు పెట్టింది. మా హస్బెండ్ తోటి మాకు ప్రాణహాని ఉన్నదని గతంలో కేసు పెట్టింది. ఇప్పుడు ఈ కేసులో హైలైట్ ఏంటంటే ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన కొడుకు మీద కేసు పెట్టిండు, నా భార్యను చంపేసిండు. అంటే ఏం చెప్తారు? బతుకున్న ఆమె కేసు పెట్టింది 307. సో ఇవన్నీ చూస్తే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే మేము సిపి గారికి అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ ఇవ్వమని కోరడం జరిగింది. వారిపైన మాకు చాలా అపారమైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కొంతమంది పోలీసులు చేయడం వల్ల చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇది గవర్నమెంట్ కూడా మంచిది కాదు. ఇలాంటి పోలీస్ బట్టలు వేసుకొని గులాంగిరి చేసే వాళ్ళని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ప్రాధేయపడుతూ సీఎం గారికి సిద్దిపేటలో పరిస్థితులు బాగాలేవు, ఒకసారి మీరు ఇటువైపు చూడండి అని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టినాం. గవర్నమెంట్ మారైనంత మాత్రాన అందరూ మా వాళ్ళు ఉండాలని లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పోలీసు వాళ్ళను మన స్వార్థం కోసం వాడుకోదు. గతంలో ప్రభుత్వం ఏం చేసిందో మనం చూసినాం. ఏ పోలీసోడు చిప్పకూడు తింటుండో చూసినాం. ఇవాళ ఇక్కడ కొంతమంది పోలీసు వాళ్ళు నా రాజకీయ ఎదుగుదలని కథం పట్టియాలని చెప్పేసి కొంతమందితో కలిసి కొంతమంది పోలీసు వాళ్ళు ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నారు. సరే, వాడు మర్డర్ చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి, తప్పులేదు. కానీ తీసుకపోయి 3rd డిగ్రీలు చేసుడు ఇవంతా కూడా కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు మీరు కావాలంటే అతన్ని జైల్లో ఉంది, ఎవరైనా మీడియా వాళ్ళు ములాఖాత్ పెట్టి చూడండి. మరి ఆయనను కొట్టింది ఎవరు? అంటే లాకప్ డెత్ అయితే ఎవడు పరిస్థితి? సో సిద్దిపేటలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి సీఎం గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. సంబంధం లేని కేసులలో కాంగ్రెస్ కార్యకర్తలు మొన్ననే 6 ఇరికితే వాళ్ళ కింద మీద పడి పట్టుకొచ్చినాం. ఇవాళ తల్లిని చంపిండని, ఒకటి రేప్ చేసిండని నిందలేస్తే వాళ్ళ కెరియర్ ఖరాబ్ అవుతుంది. గతంలో నా మీద ఇలాంటివి చేసి నా కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. నాకు మాట్లాడేవాళ్ళు లేడు. కానీ ఇవాళ నా కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా పోతా. మా భయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేసిన పోలీసులు గతంలో సురేందర్ రెడ్డి లేని లోటు ఇక్కడున్న ఆఫీసర్లు తీరుస్తారు, సేమ్ వాళ్ళ దారిలో నడుస్తారు. సురేందర్ రెడ్డి తొందరలో జైలుకు పోతాడు. మరి మీరు కూడా ఆలోచించుకోండి. ఆయన ఫైల్ అంతా తయారు చేసినాం. ఆయన అక్రమ ఆస్తులు ఏంది, ఆయన కథ ఏంది, ఆయన తీస్తున్న కొద్దీ వెళ్తా ఉన్నది. అతి తొందరలో ఆయన కూడా డీసీపీ రాధాకృష్ణమైన చోటుకే, మొన్న సిఐ సుధాకర్ పోయిన చోటుకే ఈయన కూడా పోవడానికి రెడీగా ఉన్నాడు. కొట్లాడడానికి వెనక పోయే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వంలో సంక్షేమం, ప్రజలకి శాంతి భద్రతలు అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వస్తే ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఇంకా కూడా బీఆర్ఎస్ వాసన వదలని కొంతమంది ఈగోయిస్టులు ఎగిరెగిరి తన్నుకుంటూ ఏం చేస్తాడో మీ చక్రధర్ వాన్నే చిప్పకూడు తినిపించినాం అంటున్నారంట. నన్ను చిప్పకూడు తినిపిస్తే వాళ్ళందరూ చిప్పకూడు తింటున్నారు. అది కూడా గుర్తుకు పెట్టుకోవాలి. ఏదో ఉన్నది కదా పెయ్యి మీద అని ఏ కేసులు పడితే ఆ కేసులు పెడితే న్యాయస్థానాలు ఉన్నాయి, గుర్తు పెట్టుకోండి. ఇలా మాట్లాడుతుండు చక్రధర్ పోలీసులకు యాంటీ అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంతా మూర్ఖులు లేరు. తప్పు చేస్తే ఎవరినైనా తప్పే అంటాం. ఇప్పుడు ఇరికిన పోలీసులు డీసీపీ ప్రభాకర్ కానీ ఎవరు ప్రదీప్ కానీ వీళ్ళంతా పోలీసులు కాదు. ఒకప్పుడు పోలీస్ అనేవాడు 100% జెన్యూన్ ఉండాలని లేదు. గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళని చూస్తుంటే ప్రజలకు నమ్మకం పోయింది. ఆ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత సిపి గారి మీద వేస్తున్నాం మేము. వారి వల్లనే ఇవాళ సిద్దిపేటలో శాంతి భద్రతలు బాగున్నాయి. కానీ కొంతమంది గవర్నమెంట్కి చెడ్డ పేరు తెచ్చేలాగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా దీనిపైన
సీఎం గారిని కలుస్తాం, మా మంత్రి గారిని కలుస్తాం, అసలు ఏం జరిగిందో తెలియాలి. ఇలా అయితే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు భద్రత ఉండదు. ఎవడు